తర్వాత ఒక రోజు నేను సోలోగా తిరిగిన, దిల్ రాజు గారిని కలిసిన, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిండు శ్రీనివాస కళ్యాణం అని. అది నాకు బిగ్గెస్ట్ డే అనిపిస్తుంది నా లైఫ్ లో. దిల్ రాజు సార్ ఇక్కడనే కూర్చున్నాడు ఇంట్లో, నేను డోర్ దగ్గర పోయి ఇట్లా జస్ట్ డోర్ నాక్ చేసి లోపల పోతుంటే కొంచెం షాక్ అయింది, ఇటు దొంగనా ఈడొకడు, బుక్కులు ఉన్నాయి చేతిలో, ఒక సేల్స్ మ్యానా, కానీ ఏం అంటలేడు. ఎందుకంటే సార్ కొంచెం రుబాబుగా మస్తు కాన్ఫిడెంట్ ఉంటాడు కదా, ఎవరు నువ్వు అటు వెళ్ళిపో, ఏం అంటలేడు. ఏంది ఏంది అంటే ఇట్లా బుక్ రాసిన సార్, గూగుల్లో వర్క్ చేసిన, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఏంటి, మీకు చాలా మంది తెలుసు కదా డైరెక్టర్స్, ఎవరి దగ్గర నన్ను పెట్టేసేయండి, హిట్ డైరెక్టర్ అయినా సరే ఫ్లాప్ డైరెక్టర్ అయినా సరే. అంటే ఏంది కరెక్ట్ విషయం చెప్పు అంటే, బుక్ చూడండి సార్ అని బుక్ ఇచ్చి ఒక కొటేషన్ చెప్తున్నా స్టూడెంట్స్ కి చెప్పినట్టు, ఉన్నోడు అంటే డబ్బు ఉన్నోడు కాదు, మంచులో అంటే మంచి మనసు ఉన్నోడు, మంచిని మంచిగా చూస్తున్నాడు అని పెద్ద కొటేషన్ ఉంటుంది. అది చెప్తే బానే ఉంది, నేను బుక్ అంతా చదివి నీకు కాల్ చేస్తా అని అన్నాడు. మీరు నాకు కాల్ చేయడం నాకు వెయిట్ చేయలేను సార్, మీ నంబర్ ఇవ్వండి నేనే ఒకసారి మీకు రిమైండ్ చేస్తా అంటే, నాకు అట్లా నంబర్ ఇయ్య అన్నాడు. ప్లీజ్ సార్ నేను డైలీ కాల్ చేయను, రోజుకి ఒకసారి అంతే అని అందమని వస్తుంది మాట, ఎందుకంటే సినిమాలు ఇన్ఫ్లుయెన్స్, దానికి మల్లీశ్వరిలో డైలాగ్ ఉంటుంది కదా కత్రినా కైఫ్తో, నేను డైలీ కాల్ చేయనండి నేను ఒక డైలాగ్ ఉంటది, సేమ్ డైలాగ్ రిపీట్ చేద్దాం అనిపిస్తుంది కానీ అది సిచ్యువేషన్ అది కాదు అని, నేను లెస్ అని డిస్టర్బ్ చేయను నంబర్ ఇవ్వండి అని అంటే, లాస్ట్ లో 111 ఉంటుంది సార్ అది నంబరు ఇచ్చిండు, సేవ్ చేసి పెట్టుకున్నా. మళ్ళీ ఆఫీస్ కి ఒక రోజు సంక్రాంతి తర్వాత రమ్మన్నాడు, పోతాడు వాచ్మెన్ అలో చేస్తలేడు, నేను ఎందుకు రమ్మంటాడు, నీకు చెప్పినా కదా ఒకసారి వెళ్ళిపోయి నుంచి అంటున్నాడు, అంటే ముందు వెళ్ళిపోమన్నాడు అనమాట నా 2-3 సార్లు. అట్లా కాదు సారే రమ్మన్నాడు అని నేను సార్కే మెసేజ్ పెట్టిన, ఇట్లా బయట వెయిట్ చేస్తున్నా సార్ అంటే, పైకి రా అని పైకి పిలిచి శ్రీనివాసం కళ్యాణం అని ఒక మూవీ, అంతకుముందు శతమానం భవతి మూవీ తీసిన సతీష్ వెగేసిన గారి దగ్గరికి తీసుకుపోయి పరిచయం చేసిండు, ఆ మూవీకి ఛాన్స్ ఇచ్చిండ్రు. అది నాకు ఆఫీస్ లో మంచిగా అనిపిస్తుండే, ఈడ అమలాపురంలో షూట్ ఉండే, ఆడ కష్టం అనిపించింది, ఆ ఎండలో తిరగడం, ఒక బ్యాగ్ వేసుకొని ఆ షూట్, నితిన్ ఉంటుండే, హీరో నితిన్, రాశిఖన్ అందరు ఉంటుండ్రి, కానీ నాకు అది సెట్ కాదు అనిపించింది. నాకు ఐ డోంట్ బిలాంగ్ హియర్, నేను అచీవ్ చేయాల్సింది ఇంకేదో ఉంది, ఇటు నుంచి వెళ్ళిపోవాలి తొందరగా అని డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి చెప్పి వచ్చేసిన. మళ్ళీ మా అన్న నేను ఖాళీగా ఉంటుంటే అన్న ఖాళీని తిప్పుతుండే అన్ని కాలేజెస్ కి అన్నిటికి, అది కొంచెం డిఫికల్ట్ ఫేసే. మళ్ళీ కంబ్యాక్ చేసిన టీచింగ్ లోనే, మళ్ళీ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఉంటుండే నాకు, అంటే బికాస్ మై బ్రదర్ హ్యాస్ స్టార్టెడ్ ఆల్ దిస్, నేను రికమెండేషన్ క్యాండిడేట్ లాగా దీంట్లోకి ఎంటర్ అయినానేమో, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకంటూ నేను పేరు సంపాదించాలి అని ఎప్పుడూ ఉంటుండే. మధ్యలో కూడా ఒకసారి మ్యాంగ్లూర్ పైన సెపరేట్ గా ఏదైనా చేద్దాము అని, అర్జున్ రెడ్డి సినిమా ఇన్ఫ్లుయెన్స్, మళ్ళీ దాంట్లో సముద్రం దగ్గర ఉంటాడు, అది ఇది మనం కూడా అట్లా ఉండాలి, హీరోయిన్ లేకుండే లైఫ్ లో, కానీ నేను సోలోగా పోయి ఒక్కనే ఇల్లు తీసుకొని, డాడీ కొంచెం హెల్ప్ చేసిండు, ఇల్లు తీసుకొని అంతా సెటిల్ అయ్యి, ఈడ సముద్రం ఉంటుండే ఇంటి ముందే, ఇట్లా ఆల్మోస్ట్ అలా ఇక వస్తాయేమో అనిపిస్తుండే. ఒకటే ఇండిపెండెంట్ హౌస్, ఒక్కనే ఒక 2 months ఉన్నా. బట్ ఎక్కువ కదా రెంట్ అక్కడ, రెంట్ 30,000 ఉంటుండే. ఇప్పుడు 2021 లో, సో తక్కువనే ఉంటుండే 30,000, కొంచెం లోపల బీచ్ రోడ్ లో ఉంటుండే ఇండిపెండెంట్ హౌస్. ఒక్కనే వంట చేసుకుంటుంటే, నాకేంటంటే యాప్టిట్యూడ్ ఓన్ గా చెప్పాలని, ఓన్ గా అన్ని వీడియోస్ చెప్పి ఒక కోర్స్ తయారు చేసి అది అమ్మితే డబ్బులు వస్తాయి, దాంతో నేను బతుకుతా అని, సబ్జెక్ట్ అమ్ముకుందాం అని డిసైడ్ అయినా ఆన్లైన్ లో అని, అన్ని ప్రిపేర్ అవుతుంటే ఒక వెబ్సైట్ తయారు చేపించిన, ఒక యాప్ తయారు చేపించిన, ఆల్మోస్ట్ ఇక చేద్దాము అనే లోపల మళ్ళీ మా వాళ్ళు, మా మమ్మీ, మా అన్న ఫోన్ చేసిండ్రు ఒకరోజు, అరే నువ్వు వాడు ఉంటే మాకు ఎట్లనో ఉంది, ఇంటికి వచ్చేసేయు, మాకు మంచిగా అనిపిస్తలేదు, ఒక్కడివి ఉండడం తప్పు, నీకు ఒకవేళ పెళ్ళైతే వేరేగా ఉండు, అప్పటి వరకు అయితే మాతోనే ఉండు, వచ్చేసాయి అంటే, ఒక రోజు వస్తా అని ఒక రోజు వచ్చిన, ఇక మళ్ళీ పోబుద్ది కాలే అటు, ఇటే ఉండిపోయి ఆ ఇల్లు అంతా ఖాళీ చేసినాం. మళ్ళీ ఫ్యామిలీ అంతా వచ్చి ఒక ట్రిప్ లాగేసి కర్ణాటక అంతా, ఉడిపి, మ్యాంగ్లూర్ అదంతా తిరిగి, తర్వాత మళ్ళీ ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా. మళ్ళీ ఒక రోజు అనిపించింది, అరే ఇదంతా కాదు, నాకు పెళ్లి చేసుకోబుద్ది అవుతుంది, ఎప్పుడన్నా నేను వేరేగా ఉండొచ్చు కదా, మంచిగా నాకు ఒక లైఫ్ లో ఒక సెటిల్మెంట్ కావాలి అది అంటే, అప్పుడు మ్యారేజ్ అయింది నాకు ఆ టైం. తర్వాత అంతా మీకు తెలిసిందే, ప్రతి వీడియోలో అప్డేట్ ఇస్తూనే వచ్చిన అప్పటి నుంచి.